మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేము పనికి పోతున్నాం. మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఆ అమ్మ టెంట్ తీసుకొని పోతున్నామండి. ఓ సరేనే మేము ఏదో 15 రోజులకు ఒకసారి ఇంటికి వస్తూ ఉన్నాము, పోతా ఉన్నాము. పిల్లలు బాగున్నారా అనేది వాళ్ళ అమ్మ చూసుకుంటా ఉంది. మేము పనికి పోతా ఉన్నాము. కాకపోతే లాస్ట్కు ఆ పాప ఒళ్ళు బాగాలేదంటే ఏందో అనేసి కామాలో పరిస్థితుల్లో అనేసి లావెక్కిపోతా ఉంది అనేసి మేము ఉండిపోయినాము. సరే వాళ్ళ అవ్వ చూసుకుంటా ఉంది ఇంటికాడ. మేము డబ్బులు పంపిస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఏమిటంటే ఎక్కువ సీరియస్ అయిపోయే కాటికి చిత్తూరుకు బంగారుపనం హాస్పిటల్కి వేసుకుని పోయినాం. మళ్ళీ అటు నుంచి చిత్తూరుకి వేసినారు వాళ్ళు. తర్వాత చిత్తూరులో బెడ్ నీట్ అనేసి వాళ్ళు చెప్పినారు. సరే ఎన్నో నెలలు అంటే 8 నెలలు అనేసి చెప్పినారు. మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళని మేము అడిగినాము. 8 నెలలు అయింది అనేసి ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ వస్తూ ఉంది. డాక్టర్లు చెప్తా ఉన్నారు. 8 నెలల దాకా మీరు ఏం చేస్తామని అడిగితే మాకేం తెలీదు, కాకపోతే నెల డేట్ అవుతా ఉంది, నీళ్ళు పెట్టమ్మా, నీళ్ళు కాన్సంట్ అనేసి అంతా ఉండింది. కానీ సరేలే నార్మల్గా చెప్తానే ఉంది కదా బిడ్డ అనేది మాకు డౌట్ రాలేదు. ఇప్పుడు ఈ మాట అయింది, మాకు ఏది తెలీదు అనేసి వీళ్ళు మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చెప్పినారు. సరే పరిస్థితి ఏమిటంటే ఆ అమ్మ కోమలోకి పోతుంది. డీటెయిల్ కనుక్కున్నాము, ఎవరు ఎట్టనే కనుక్కున్నాము, అడుక్కున్నాము అనుకునే కాటికి ఆ అమ్మ కోమలు అయిపోయింది సార్. పరిస్థితి ఏది అర్థం కల మాకు, ఎవరు నేనే కన్ఫర్మ్ కలదు. కాకపోతే డౌట్ నేనేది ఉండాది, వాళ్ళు మీద యాక్షన్ తీసుకోవాలని అనేసి. ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్ వాళ్ళు ఐవర్లకల్లా వచ్చినారు, మా స్టూడెంట్. కాకపోతే బిడ్డ మాకు ఏం తెలియదు, వస్తా ఉంది, స్కూల్ చదువుకుంటా ఉంది, బాగా పర్ఫెక్ట్గా మాట్లాడుతూ ఉంది, మంచి చదువు. కాబట్టి ఆ బిడ్డ ఇట్లానే మాకు డౌట్ రాలేదు అనేసి వాళ్ళ ఐవర్లకల్లా చెప్పినారు సార్. రాత్రి 8 గంటలకు వచ్చి మాట్లాడుకొని పోయినారు. సరే మీరు చెప్పండి, ఎవరి మీద డౌట్ ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము అనేసి చెప్పేసి బయలుదేరాం. కేసు పెట్టినారా స్టేషన్? కేసు అంటే ఇప్పుడు సార్ వాళ్ళు వాటికి మా పొలం స్టేషన్ నుంచి సారు వాటికి హాస్పిటల్ కాడికి తిరుపతికి పోతా ఉన్నారు. ఇప్పుడు ఆ పాపకి ట్రీట్మెంట్ ఎక్కడ చేయించినారా? ఇక్కడ పొలం నెలలో ఒకసారి చెకప్లు చేయించినారు. ఏదో జ్వరం అంటే సరే అప్పుడు వీళ్ళు ఏం చెప్పలా, వాళ్ళు ఏదో కాగితం ఇచ్చినారంట. నెక్స్ట్ బంగారు పొలంలో చేసినారు. మూడవది నిన్న చిత్తూరులో తేలింది, బిడ్డని ఆపరేషన్ చేసి 8 నెలలు అనేసి ఆపరేషన్ చేసి బిడ్డని ఎత్తినారు. బిడ్డ బాగానే ఉంది. ఈ అమ్మని రాత్రి మళ్ళా 12 గంటల కాడ అంబులెన్స్ వేసి ఇక్కడ అయ్యేలేదు అనేసి ఆడి పంపించినారు రై హాస్పిటల్కు. ఆడిపోయే లోపల పానం పోయింది. ఇప్పుడు బాడీ ఆడే ఉంది సార్. 3000 ఇండ్లు సార్ ఈ ఒడ్డూరు ఉన్నాయి. ఇది 3000 ఇండ్లలో కానీ ప్రతి ఒక్క ఆడబిడ్డకి భయమే ఇప్పుడు ఇంకా. కాబట్టి ఈ పరిస్థితి ఆ బిడ్డకి రాకూడదు. దాని ఖరీదు టెస్ట్ అనేది తీసుకోవాలా. దాన్ని ఇంకొకసారి ఇంకొక బిడ్డకి మా కడుపులు కాలిపోయింది సార్. మేము బతికినా వేస్ట్ సార్. కాకపోతే ఇంకో బిడ్డకి ఇట్లా దారుణం అనేది కలగకూడదు సార్. ఈ పరిస్థితి రాకూడదు సార్. ప్రతి ఒక్క ఇంటికి ఆడబిడ్డ ఉంటారు సార్. ఆడబిడ్డ లేకపోతే మగ జీవనమే లేదు సార్. కాబట్టి వాడు తప్పు చేసిన వాడికి సరైన శిక్ష పడాలి సార్. మిమ్మల్ని అడుక్కుంటాం సార్. మా పరిస్థితి బిడ్డని ఏం చేయాలో ఎట్లో మాకు అర్థమే కాలేదు సార్. మీరే ఏదో చేయాలి సార్ మాకు న్యాయం. ఎవరి మీద అనుమానం ఇస్తున్నారు మీరు? పోతే మా ఇంటి వెనకాల పిల్లోడు ఉండదు సార్. నెక్స్ట్ ఏమిటంటే ఇంకో పిల్లోడు మా ఈది కంటే 3వ ఈదిలో ఉండదు సార్. ఈదిలో ఒక ఆడపాప ఉంది సార్. చాలా డేంజర్ సార్ ఆ పాప. ప్రతి ఒక్క విషయం ఆడ పిల్లలు చెడిపోతా ఉండేది ఆ పాప వల్ల. ఆ పాప బాపు పేరు ఆ పాప వల్ల
ఇప్పుడు 2 విషయాలు కాదు, ప్రతి ఒక్క విషయం ఆ పాప వల్లే జరుగుతాం. ఇచ్చినారు, కంప్లైంట్ ఇచ్చినారు పాప పైన. ఆ పాప మీద ఇంకా వెళ్ళదు. రాత్రి రాసుకున్నారు పోలీసు. రాత్రి 8 గంటలకు వచ్చి ఉంటే వాళ్ళు రాసుకొని పోయినారు. కాబట్టి ఆ పాపకు తెలుసు సార్ ఇవన్నీ. ప్రజెంట్ ఇప్పుడు చనిపోయిన పాప పేరేమి? సునీత. సునీత. ఎన్నో క్లాస్ ఆధార్ గంట సార్. కార్డు బేబీ నుండి కాబట్టి మామూలుగా మేము సునీత అని అంటాం, ఆధార్ కార్డులో బేబీ నాయన పెట్టినాము. మామూలుగా మేము పిలిచేది సునీత అని. ప్రతి ఒక్క దాంట్లో ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ బేబీ నాయన వేసే ఉండదు. పాపకి రక్తం లేదు అనేసి హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పినారు. ఇక్కడ ఆంజనేయులు గుడికారా లమ్మ బిడ్డ పోయి చెక్ చేసుకుని గట్టిగా చెప్పు కొంచెం. చెక్ చేసుకొని వచ్చి మాదిరి ఆన్లైన్లో బుక్ చేసినాము. పెద్ద హాస్పిటల్ బంద ఆ పాపకు రక్తం లేదు, ఎఫెక్ట్గా ఉంది ప్రాణానికి అని చెప్పినారు. మళ్ళీ తర్వాత వాళ్ళమ్మ మర్చిపోద్దమ్మా, నాకు పని ఉండదమ్మా, ఇంట్లో జరిగేది కష్టంగా ఉంది అని చెప్పేసి ఆయన మళ్ళీ కూర్చింది. నన్ను పంపించింది, బిడ్డని కూడా పెట్టి. మళ్ళీ పెద్ద హాస్పిటల్కి పోతే రక్త రిపోర్ట్లు అంతా చేసి పాప చాలా రక్తం తక్కువగా ఉంది, ప్రాణానికి అపాయమమ్మ. మేము 15 రోజులు మందులు వాడుకొని వచ్చి మళ్ళా 15 రోజుల తర్వాత రండా ఏమన్నా మళ్ళీ మేము చూస్తాము, లేదంటే చిత్తూరు పంపిస్తామండి. అంతే సార్. ఆ పాప ఏం చదువుతాను? ఆ పాప 10వ క్లాసు చదువుతా ఉండేది. స్కూల్కి పోతానిందా? ఈ స్కూల్కి పోతా ఉండింది. ఎందువల్ల ఇంట్లో జరగని ప్రస్తుతానికి ఏదో కూలీలు చేసుకుంటా ఉంటే లీవ్లో పోతా ఉండింది. వాళ్ళకి జరగనప్పుడు కూలికి పోతా ఉండింది. వాళ్ళకి కొంచెం నిమ్మతగా ఉన్నప్పుడు స్కూల్కి పోతా ఉంది. మీరేమవుతారా పాప? వాళ్ళకి అమ్మ ఆ పాప అమ్మ నాయన అమ్మ నాయన అక్కడనే ఉన్నారు. పాపం ఆడ తిరుపతి వెళ్ళాను, వాళ్ళ పెద్ద ఇక్కడ వాళ్ళ పెద్ద ఉన్నారు. ఇక్కడ బంగారుపల్లి కూడా తీసుకెళ్ళి ఉన్నారు. ఆడ ఇట్లే చిత్తూరుకి రాసి చేసారు కదా 7 సార్లు. పాపకి కష్టంగా ఉంది. ఆడ వాళ్ళ అక్క వాళ్ళ మామ ఉంది. ఈడ మనవరాలకి అట్లే ఉండిందమ్మా. ఈడ బాటిల్ పడబెట్టినాను, రికవర్ అయింది రక్తము. ఈడ తడవ చూపెట్టుకొని మళ్ళీ అట్లా కూడా చిత్తూరు పోతాము. ఇక్కడికి రండాన్ని ఆడ వాళ్ళని నిలేసుకొని ఆడ తమ్ముకుంటుందా డాక్టర్ ప్రైవేట్లో బంగారుపల్లెంలో వస్తారు. ప్రైవేట్లో చెకప్ చేసి మళ్ళీ వైని మీరు దుడ్డుకి ఆగలేరమ్మా, ఇక్కడ మీరు తుమ్మకుప్పానికి వచ్చేయండి, ఆడ బాటలు పెడతాము, యూరిన్ బాటలు. అట్లా మాకు మనసుకు రాలేదంటే చిత్తూరు పంపిస్తామని చెప్పినారు సారు. మళ్ళా ఈడ 15 దినాలు మాత్రలు వాడుకొని ఆ పాపకి వాళ్ళకి కన్ఫర్మ్గా ఏమి కనపడని దానికి ఎక్కువైపోతా ఉంది, వాపు వచ్చేసింది పాప. మళ్ళీ చిత్తూరుకి రాసిస్తే మళ్ళీ బంగారుపల్లెంలో చూసుకొని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికన్నీ వదిలే వచ్చేసి నాకు డోకరాలు ఉన్నాయమ్మా, రేపు శనివారం మళ్ళీ బాటలు పెట్టాలంటా ఉన్నారు. ఎన్నే పెట్టుకుండా మీ అమ్మ మీ నాయన్ని పంపిస్తాను. మళ్ళీ వాళ్ళ అమ్మ నాయన్ని పంపించి మళ్ళీ వాళ్ళు అక్కడికి పోయి డాక్టర్తో మాట్లాడుకొని ఒకవేళ యూరిన్ సిస్ట్ ఇది టైరాయిడ్ చేసుకొని కామాలు చేపిస్తాం మేమే, చిత్తూరు నుంచి రమ్మని. అట్లా కాలేదంటే చిత్తూరుకి మేమే పంపిస్తామని వాళ్ళు చెప్పినారంట డాక్టర్. దానికి ఆ ఎరకి ఈ పాపకి వెనక ముందు అయిపోయింది. రక్తమే కక్కేసి ఈ పాప కోమాకు కూర్చుంది. మళ్ళా బంగారుపల్లెనికి అంబులెన్స్ ఫోన్ చేసి ఆ పాపని బంగారుపల్లెం ఎత్తుకొని పోయి ఆడ ఆక్సిజన్ పెట్టుకొని చిత్తూరు పోయినారు. చిత్తూరు పోయి ఆడ ప్రెగ్నెంట్ అని తెలిసింది. అంతే సార్ నాకు తెలిసింది, ఏం తెలియదు. అట్లే చెప్పు. ఆ బిడ్డ ఎట్లా పరిస్థితి? చిన్న బిడ్డ మనకు తెలుసు సార్, నేను పాలేదు. బిడ్డ ఐస్లో పెట్టినా